నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నా యొక్క నమస్కారం మరియు మీకందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి నేటి కవిత అంతర్జాల సమూహం. నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం, క్రమశిక్షణకు పెట్టని కోట, ఇరువురు సాహితీ రథ చక్రవర్తులై స్థిర ప్రశాంతత సుమధుర సంయమనంతో నడిచే మేటి సాటిలేని అంతర్జాల సమూహం మన నేటి కవిత. ఈ సమూహ రథ చక్రవర్తులైన ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క ప్రత్యేక నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. అలాంటి మేటి కవితలో దీపస్తంభాలైన అంశాలు మనకు ముందుగానే, నెలకు సరిపడా అంశాలు మనకు ముందుగానే ఇవ్వబడతాయి. అటువంటి అంశాలపై అలతి పదాలు, అంత్యప్రాసలు, అతిశయోక్తులు, అలంకారాలు, అనన్య విభిన్న భావజాలపు కవనాలను అల్లడానికి సాహితీ శ్రేష్ఠులందరూ సీతాకోక చిలుకలై ఆ సమూహంపై, ఆ అంశాలపై వాలుతారు. కవితలోని నిర్దిష్ట భావాన్ని, ఆ విధంగా అంశాలకు వ్రాసిన కవితలలోని నిర్దిష్టమైన భావాన్ని తమ అభినందనగా మలిచి ఒక మధురిమ వలె ఉన్న ఒక సమీక్షని అందజేస్తారు మన నేటి కవిత సాహితీగణం అంతా కూడా. మరి ఆ విధంగా వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పరంపరే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా మనకు నాకు నచ్చిన కవిత అంశానికి సమీక్ష అభినందనలు వచ్చాయి. మరి అవేమిటో వెంటనే చూసేద్దాం రండి. ప్రగతిశీలత, మానవీయత, బాల సాహిత్యం, భావుకత, విభిన్న గేయాలు, సైద్ధాంతిక భావనలు, ఇలా ఒకటా రెండా సమాజ ఆలోచనలను పరిపుష్టి చేసి సాహితీ లోకాన్ని ఆలోచింపచేసే ఆనిముత్యాల్లాంటి అంశాలు నెలకు ముందుగానే మనకు దర్శింపచేస్తారు మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు. మరి వారు ఆ విధంగా ఇచ్చిన అంశంలో ఈ వారం మనకు నిశ్శబ్దంలోంచి అనే అంశానికి చక్కని సమీక్ష అభినందనలు వచ్చాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మనకు వచ్చిన మొట్టమొదటి సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక ఎప్పటిలాగే మన గురువర్యులది. ఒక పని నుండి మరొక పనికి మారడమే నాకు విశ్రాంతి అంటూ ఒకటా రెండా 2-3 జిల్లాల్లో తమ యొక్క సాహితీ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ కూడా మనకు మొట్టమొదటగా మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు మన గురువర్యులు ఆచార్యులు. మరి నేటి తరాలకు సాహితీ క్రమశిక్షణకు వారు నిత్యం మార్గదర్శనం చేస్తూ అవిశ్రాంత సాహితీ కిరటమైన మన ఆచార్యులు గురువర్యులు వారు నాకు నచ్చిన కవిత సమీక్షాభినందనకు పెట్టని కిరీటము అలుపెరగని మన సాహితీ సేనాధిపతి జాజ్వల ప్రజ్ఞామూర్తి గారికి ఈ వారం నచ్చిన అంశము నిశ్శబ్దంలోంచి. ఆ అంశానికి గాను ఎర్రబత్తిన మునీంద్ర గారు రాసిన కవిత. వారు ఆత్మావలోకనం అనే శీర్షికతో మనకు కవితను అందజేశారు. అయితే ఈ వారం మనకు ప్రత్యేకంగా మన గురువర్యులు తమ స్వదస్తూరితో మనకు సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు. అంటే ఈ పరంగా నేను వారి యొక్క దస్తూరిని కూడా చూశాను, నాకు చాలా సంతోషం. అయితే వీరి యొక్క సునిశ్చిత పరిశీలనకు మరొక తార్కాణం ఎర్రబత్తిన మునీంద్ర గారి కలం పేరు చైత్రశ్రీని, ఆ పేరును కూడా ఇక్కడ మనకు ప్రస్తుతింపచేశారు మన గురువర్యులు. మరి ఆ కవిత యొక్క సమీక్ష అభినందనని చూసేద్దాం. మే 13వ తేదీన నిశ్శబ్దం నుంచి అనే అంశానికి గాను ఎర్రబత్తిన మునీంద్ర గారు, చైత్రశ్రీ గారు ఆత్మావలోకనం అనే శీర్షికతో రాసిన కవిత. దానికి మన గురువర్యుల సమీక్ష అభినందన. వేదన సమరంలో మరణించే ఆలోచనల సైనికులు ఎప్పటికీ వీరులే. గెలుపోటములు బొమ్మ బొరుసులు అంటూ కవితను ఎత్తుకున్న తీరు చాలా బాగుంది. దిక్కులు పిక్కటిల్లే దుఃఖపు శబ్దం మౌనపు సైలెన్సర్ ద్వారా మూగగా రోధిస్తుందని విచార మదనం గావించే పద్ధతి అదే అంటూ తమ యొక్క కవితలో వారు వివరించారు.
మౌనపు సైలెన్సర్ పదబంధ ప్రయోగం చాలా బాగుంది. నిశ్శబ్దంలోంచి తొంగి చూస్తే నమ్మకపు ఆనవాళ్లు కనబడాలని, నిశ్శబ్ద యుద్ధం చేసే మనసు ఎగిరే గాలిపటం కాజాలదెన్నటికీ అని వారు తేల్చి చెప్పారు తమ యొక్క కవితలో. కన్నీటి జ్ఞాపకాలన్నీ విచారపు పుటలపై లిఖించబడ్డ స్వీయ చరిత్రకు తార్కాణాలని, ప్రతి కథ నిశ్శబ్దంలోంచి పుట్టిన ఆత్మావలోకనమేనని కవితకు చక్కని ముగింపునిచ్చారు ఎర్రాబత్తిన గారు. విలక్షణ అభివ్యక్తితో సరళత్వానికి పెద్దపీట వేస్తూ రాసిన కవి మునీంద్ర గారికి నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ పురస్కార గ్రహీత మేరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క చక్కని అలతి పదాల పదబంధ మాలికతో మనకు సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు గురువర్యులు. చక్కని భావుకత అలాగే తాత్వికత గల కవితను రాశారు ఎర్రాబత్తిన మునీంద్ర గారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు. అలాగే మొట్టమొదటనే మనకు క్రమశిక్షణ వర్యులు తమ యొక్క సమీక్షా అభినందన అభిప్రాయం మాలికను పంపుతున్న మన గురువర్యులు ఆచార్యులు వారికి ఇవి పాదాభివందనాల కృతజ్ఞతాస్తుతులు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్షా అభినందన అభిప్రాయం మాలిక శ్రీ కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది. వారికి నచ్చిన కవిత మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మి గారు వ్రాసిన కవిత అంశము నిశ్శబ్దంలోంచి. విస్ఫోటనానికి ముందు గంభీరత అలుముకున్న నిశ్శబ్దత, పొరలుగా వచ్చే దుఃఖం వెనుక నిశ్శబ్దపు నీడలు, నిస్సత్తువలోనే సత్తువలాంటి వాక్యాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి వీరి కవితలో. అంతర్ముఖాలు పసిగట్టగలిగే నేర్పు లేనప్పుడు చాప కింద నీరు తడిసేదాకా తెలియనిది అనియు, నిజంగా నమ్మించి మన దగ్గర మౌనంగా ఉండి నటించిన వాళ్ళ అంతర్ముఖాలు తెలిసినప్పుడు గుండెలు పగిలిపోయే బాధ ఉంటుంది. అప్పటిదాకా ఉన్న నిశ్శబ్ద నమ్మకం ఒక్కసారి శబ్దం చేస్తూ ముక్కలవుతుంది. నిరంతరం చెవులు పగిలే శబ్దాల నడుమ బాధల గాథలు వినగలిగితే నిశ్శబ్దంలో నుండి నేర్చుకోవలసింది కొండంత. ఇటువంటి వాక్యాలు శ్రీ లక్ష్మయ్య గారి కవితలో నిగూఢమై ఉన్న ఈ వాక్యాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇట్లు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు హైదరాబాదు అని వారి యొక్క చక్కని సమీక్షాభినందన. మరి లక్ష్మయ్య గారు వ్రాసిన కవితలన్నీ కూడా చాలా అలతి పదాలతో ఒక నిగూఢమైన అర్థంతో నిగూఢమైన భావంతో కూడుకున్న కవితలు. మరి వారి కవితని ఎంచుకొని మీరు చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు మరియు ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను అందుకున్న మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి శుభాకాంక్షలు, నమస్కారం. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. వీరి యొక్క క్రమం తప్పకని సమీక్షాభినందన మనకు పంపిస్తున్నారు. వీరు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని నాకు నచ్చిన కవితకు వెచ్చించి మీరు పంపుతున్నందులకు మీకు సదా ధన్యవాద స్థుతులు దండు ఆంజనేయరాజు గారు. నాకు నచ్చిన కవిత వేదికకు సమీక్ష దండు ఆంజనేయరాజు గారు, మాధవధార, విశాఖపట్నం నుండి. ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షకు ముందుగా నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మిరుగు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ తిరుమలరావు గారిది, భానుశ్రీ తిరుమల వారికి నచ్చిన కవిత. 9వ తేదీ మే నెలలో ఆనాటి బాల సాహిత్యం పక్షులు అనే అంశానికి గాను భానుశ్రీ తిరుమల గారి శీర్షిక పేరు స్వేచ్ఛాజీవి అంటూ వారు తమ యొక్క బాలగీతాన్ని రచించారు. పల్లవిలో రంగురంగుల పక్షులు, హంగు హంగు రెక్కలు, కొమ్మ కొమ్మకు గెంతులు, గాలిలో ఎగిరే పతంగులు అని వారి సహజత్వంతో రచించిన ఈ గేయం నా గుండెకు హత్తుకుంది. మొదటి చరణంలో ఆకాశంలో స్వేచ్ఛా విహారం, చెట్టు కొమ్మలే కమ్మని విడిది, మజిలీ తెలియని దేశదిమ్మరులు, పక్షులంటూనే బహుదూరపు బాటసారలు, ఇంకా తెల్లవారక ముందే నిద్రలేస్తాయి, చెట్టు కొమ్మలకు చేరి రాగాలను కూస్తాయి,
జగతికి మేలు కొలుపులు కొలుస్తాయి అంటూ ప్రకృతి శిగలో ఊగి అలంకారం కూడా అవుతాయి. ఏ దరికైనా తరలి తరలి పోగలవు, ఏ దరి నుండైనా రానే రాగలవు. హద్దులు ఆంక్షలు అసలే లేవు, ఏ సరిహద్దులు వద్దని ఆపబోవు. మనోవేగంతో వేగంగా పోగలవు. ఇంద్రధనుస్సు రంగులను ఇంద్రధనుస్సు రంగులను తలదన్నే హంగు హంగు రంగులన్నీ వలపన్ని పక్షుల తనువున రంగులు మెండుగా అంటూ కవిగారైన భానుశ్రీ తిరుమల గారు రసవత్తరంగా గేయం రాయడం బాగుంది. చివరగా పక్షుల గురించి కవిగారు అంటారు, ఎగిరే ఆ పక్షుల గుంపుల వలయాలు మనసున్న మనుషుల కళ్ళకు ప్రతిక్షణం వేడికలే విరియునండోయ్. పక్షులంటేనే నిత్య కళ్యాణం పచ్చ తోరణాలుగా అంటూ చక్కని భావంతో శ్రీ భానుశ్రీ తిరుమల గారు స్వయంగా వారి తీయని గొంతుతో పాడి వినిపించిన వారి గేయం నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా వారికి హృదయపూర్వక అభినందనలు. ఆ గేయం నాకు చాలా నచ్చింది అంటూ శ్రీ మాధవరాజు గారు, దండు ఆంజనేయరాజు గారు మాధవదారం నుంచి మనకు ఒక చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. వీరు భానుశ్రీ తిరుమల గారి గేయాన్ని కూడా నాకు పంపడం జరిగింది. వారి ఈ యొక్క గేయం రంగురంగుల పక్షులు, హంగు హంగుల రెక్కలు, కొమ్మ కొమ్మన గెంతులు, గాలిలో ఎగిరే పతంగులు అంటూ అంత్యప్రాసతో కూడిన ఈ గేయము వారి గలం నుండి వింటుంటే నాకు ఒక పాత మెలోడీ పాట విన్నట్టు అనిపించింది. మీ యొక్క చక్కని గొంతుకు, మీ యొక్క గేయానికి అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే అంత మంచి భావుకత్వపు పక్షుల పాటకి తమ యొక్క సమీక్షాభినందన కూడా అంతే అలతిగా వ్రాసారు మనకు దండు ఆంజనేయరాజు గారు మీరు క్రమం తప్పకుండా వ్రాస్తున్నందుకు, సమీక్షాభినందన పంపుతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత అంశం యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మరి సాహితీగణం అంతటికి కూడా ఒక చిన్న విన్నపం, మీరు అందరూ కూడా ఒక 3 నుంచి 4 పంక్తులు గల సమీక్షాభినందన అభిప్రాయ మాలికని నాకు నచ్చిన కవితాంశానికి వెంటనే పంపండి. అనేక అంశాలకు అనేక కవితలు వస్తున్నాయి. మీకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన వ్రాసి పంపగలరని కోరుతూ, నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ సెక్షన్లో సలహాలని, సూచనలని, అభినందనలని, శుభాభినందనలని, శుభాకాంక్షలని కూడా కామెంట్ సెక్షన్లో మరియు నేటి కవిత అంతర్జాల సమూహంలో తెలపగలరని మనవి చేస్తూ ఈ వారం ఇంతటితో సెలవు. నమస్కారం. వచ్చే వారం మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.